తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది SVS గోల్డ్. అరే ఏంట్రా ఇది? లేలే, నాకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది బాబాయ్. ఉద్యోగం వచ్చిందా? ఇంత మంచి వార్త కబుక్కున్నా. అలా చూస్తావేంటే? బెల్ల మొక్క పట్ల. అలాగే వెళ్ళు. వెళ్తున్నాను. ఏమైంది నాన్న? అన్నయ్యకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిందిరా. రేయ్, ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో. ప్రేమ దోమ అని ఏ పట్నం పిల్లవాళ్ళలోనూ పడకు. వాళ్ళని అసలే నమ్మలేం. టైం వచ్చినప్పుడు మంచి పల్లెటూరు పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తా. రేయ్, ఆ కుప్పినంత లాపరా. నీకే కష్టం వచ్చినా అవసరం వచ్చినా నేనున్నాను, సరేనా? అలాగే. నాకు కూడా ఒకటి ఇవే. నాకు కూడా. వెళ్ళొస్తాను బాబాయ్. జయం, వెళ్ళరా. వస్తాను రా. పదండి రా. ఒరే రాము, ఆగరా. నిజం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ కమ్మా. నువ్వు హైదరాబాద్ వెళ్ళటం లేదు, లంకకు వెళ్తున్నావు కదా. నాకు తెలుసురా. నేను నిన్ను కనకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు. సరే వెళ్ళు, నీ కోరిక నేనెందుకు కాదనాలి? కాని ఆ మంగరాజు రాక్షసుడు, ప్రమాదకరమైన మనిషి. నీ ఆశీస్సులుండగా నాకేం కాదమ్మా. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి నాన్న. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏడు బాబు, మీరందరూ యాడికి బయలుదేరారు? పెద్దలంకలో జాతర జరుగుతుంది కదా, దానికి వెళ్తున్నాం. అట్టాగా, చాలా బాగుంటది బాబు, వెళ్ళి చూసిరండి. మీరు డబ్బు ఇస్తారా బాబు? డప్పు వాయిస్తాను, దానికి తగ్గ పాట పాడతాను. భోతరాజు అన్నా, వాడుకో 2 బస్తాలు ధాన్యం ఇవ్వరా. రొడ్డేగా? ఓహో, 4 అనుకున్నాను. ఏందన్నా, అయితే రొడ్డే ఇస్తానులే. అబ్బా ఒరే, ఏదో ఒకటి చేయరా, నన్ను చంపాలి. సరే, 4 రోడ్డు 6 ఇస్తానులే. పదర్రా. నమస్కారం అండి. పేరేంటి? రాము. ఏ ఊరు? యూరే. ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే. ఇక మీద చూస్తారులేండి. సర్లే, ఏం చేస్తావు? డబ్బు వాయిస్తానండి. పోయాల తర్వాత నువ్వు వెళ్ళి వరుసలో నిలబడు. అలాగే. అరే వీళ్ళకి రెండేగా. 4 దోసేరా కళాకారులు వాళ్ళ పాపం. నేల తల్లి గుండెలో నేల తల్లి గుండెలో ఎన్ని వేల పాటలో పాటే వింటే పూపే రావాలిరా. తాళమేస్తే కొనసీమే కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా. ఊరి జనము గేల నాగస్వరము దాల మధ్యల జరువెయ్యాల తుళ్ళి పడేలా. పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా.
వయ్యారి వెంట మరి పడాలి సయ్యాటకి ఈ బుజ్జి భూగోళం ఉగాలిరా పాపాయిలా పాట ఉయ్యాలలో పైనున్న ఆకాశం వంగాలిరా ఆ సయ్యాల ఈడు తైతక్కలో మూలనున్న అమ్మమ్మ మూడు కాళ్ళ ముసలమ్మ పాట విని రోజంతా చిందులయ్యాల పాటే వింటే ఊపే రావాలిరా తాళమేస్తే కొనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా భలే వాయించావురా. ధన్యాలు. లే, 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 లే. ధన్యాలు. ఇప్పటిదాకా అందరికి నాకు నచ్చింది ఇచ్చాను. ఇప్పుడు నీకేం కావాలో అడిగిచ్చేస్తాను. అడుగు రాజుగారు ఏదైనా ఇచ్చేస్తారు. మీది నాకేం వద్దండి, నాదే మీ దగ్గర ఉంది, అది ఇప్పించేస్తే చాలండి. నీది నా దగ్గర ఉండటం ఏంట్రా? ఏంటది? 25 ఎకరాల పొలం అండి. ఆ, ఎవరు నువ్వు? వీరభద్రం గారు కొడుకునండి. సరే, ఇంటికి రా, మాట్లాడుకుందాం. కాదండి, వీళ్ళందరి ముందు ఇస్తాను అని మాట ఇవ్వండి, అప్పుడు వస్తాను. సరే, ఇస్తా. ఇంటికి రా. ధన్యాలండి. ఈ నక్క వినియాలొద్దు. అయ్యా 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 వాడు వస్తున్నాడయ్యా. ఎవడ్రా వాడు? వాడేనయ్యా వాయించాడే డప్పు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి అందరూ ఇంట్లోకి వెళ్ళండి. నమస్కారం అండి. వచ్చావా సొరయా? అయ్యా ఇవిగో కాగితాలు. కాగితాలు లెక్కలు అన్నీ చూశాను. మీ నాన్న పొలం 25 కాదు, 5 ఎకరాలే. కాదండి, 25. నాకు తెలుసు. ఏయ్ ఏం వాగుతున్నావు? రాజుగారంటే ఎవరనుకున్నావు? సత్య హరిశ్చంద్రుడి వంశం. ఆయన నోరు తెరిస్తే అబద్ధం రాదు, నిజమే వస్తుంది. ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ లైస్. ఏంటి ఏంట పని? తాతగారికి తెలిస్తే చంపేస్తారు. అసలు నువ్వు వీరభద్రం కొడుకు అని నమ్మకం ఏంటి? నువ్వు చెప్పగానే మేమెందుకు నమ్మాలి? 20 ఏళ్ల క్రితం మా పక్క పొలం రైతుని రాజుగారు తుపాకీతో కాల్చారండి. ఆ! ఆడుతుంటే రైతే అడ్డం వచ్చాడని పోలీసులకి చెప్పారండి. మా లెక్కల్లో మీ నాన్న పొలం అంతే ఉంది. అలా కాక నీ దగ్గర ఏదైనా కాగితాలుంటే చూపించు. లేవండి. అదైనా పుట్టినరోజు నాడిచ్చిన మాట గనక ఇస్తానంటున్నాను. ఇచ్చిన ఆ పొలం నువ్వేం చేసుకుంటావురా? వ్యవసాయం చేసుకుంటానండి. వ్యవసాయమా? వ్యవసాయం చేస్తాడంట్రాయుడు. అలవాటుగా దున్నే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వెళ్ళలేదా? భూమిని చీల్చి పంట పండించే రైతు గుండెలు చీల్చే నిర్ణయానికి వస్తే ఆత్మహత్యలుండవు, హత్యలే ఉంటాయి. సరే, అట్టాగే కాని ఈ కాగితాలు తీసుకెళ్ళి దున్నై. భోతరాజు అన్నా. ఆని తీసుకెళ్ళి ఆ పొలం చూపించు. సరే పద. రేయ్ ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? ఆ. మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వునా కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నందినేంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? తోక్కోతాం. ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్ళి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా
సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా ఆ అమ్మాయి కూడా. సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేయించుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి వద్దండి, పొలం చూపించండి. ఏమండి, ఏమండి, తప్పైపోయిందండి. మీరు రాజుగారే రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెండి రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతిమరి పెదవా. తీసుకోండి. మేము పట్టుకుంటాం. రా. నిచ్చెనేం చేద్దాం? పనాలని పిలిచి ఇచ్చేద్దామా? మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాను రా వెదవైడాలు నువ్వు పట్టని చెట్లు దాచేద్దాం. అలాగే అక్క, పట్టుకోండి. అదిగోనయ్యా ఆ పెద్దరాయి మీద చిన్నరాయి ఉంది, అక్కడి నుంచి అదిగో ఆ చిన్నరాయి మీద పెద్దరాయి ఉంది. ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే. మరి నా 25 ఎకరాలు? ఇదిగో మళ్ళీ 25 ఎకరాలు అంటావేమయ్యా స్వామి, నీది మొత్తం 5 ఎకరాలే. నన్ను అనవసరంగా ఇరికించు మధ్యలో. నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా? మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పొలంలో బండలు దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు. భూకంపానికి దొర్లేయా? లేదు, నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమే. ఏంట్రా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్పదరిచాడు మీరా. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా, ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము, నీ ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే బయలుదేరు. నా కొడుకు నాకు నీ కొడుకా? నాకెప్పుడు ఇచ్చావు? ఇది నాది. ఇచ్చాడు కదా, ఇది నా కొడుకు అయితే నాది, ఇది ఇవ్వను. నా కొడుకు అయితే పట్టుకోమనిస్తే ఎవరు? అక్క, ఆ కొలను పక్కన చింత చిట్టుకాయలు చాలా బాగుంటాయి అక్క, అక్కడికి వెళ్దాం అక్క. సరే. అయ్యో, ఆ చెట్టు మీద దయ్యం ఉందే బాబు. ఆ దయ్యం ఎవరో కాదు, మన మున్సబ్ గారి మూడో కోళ్ళు అంటే మనం ఒకసారి సంతకెళ్తుంటే నీకు ఎదురొచ్చి నీ ఎర్రవాడిని చూసి ఎంత కొన్నావని అడిగిందే ఆ పిల్ల. ఆ సంతకెళ్తున్నప్పుడే కదా టూరింటాకి శంకర్రావు కొత్త సినిమా వచ్చిందని చెప్పాడు. అప్పుడు మనందరం ఎగేసుకొని వెళ్ళాము. అది తీరా చూస్తే భూ కైలాస్, భూమి పుట్టుకు ముందు వచ్చిన సినిమా. అయ్యో రామా, ఏంటి వాగుడు? కాసేపు ఆపరా, మెదడు వాచిపోతుంది. మెదడు బాబు వ్యాధి కనుక్కోవే బాబు. పోస్ట్ మాస్టర్ మొదటి కొడుకు ఆ వ్యాధి వచ్చే పోయాడు. అదేనే గుర్తులేడు, కొండలరావు. డ్రాయింగులు బాగా వేసేవాడు. వాడి డ్రాయింగ్ చూసి ఏంటో ఎట్లా చూస్తున్నారు? 1 ఆ 2 ఆ అక్క, ఇటు సైడ్ మంచి కాయ ఉందక్క, దీని కొట్టు. అక్క అక్క, ఇటు పండుకాయ ఉందక్క, దీని కొట్టు. ఇంకోటి తెచ్చుకోవే బోడికాయ. అది కొట్టక్క, అది కొట్టు. తప్పిందక్క. మళ్ళీ ఎవరా అదే? ఎవరా అది? నువ్వెవరో? ఎవడ్రా నువ్వు? ఎవరబ్బ సొమ్మని నా పొలంలో కాయలు కొడుతున్నారు? మరి నీ అబ్బ సొమ్మా? జుట్టు పట్టుకుని పైకొమ్మక్క టేలాడి తీస్తే నీ అబ్బ సొమ్మ నా అబ్బ సొమ్మ తేలిపోద్ది. మా అక్క నుదులు, లేకపోతే కళ్ళల్లో మట్టి పడుద్ది. ఏంట్రా పడేది? ఏంట్రా జుట్టు పట్టుకుంటున్నావు? జుట్టేంటి, మెడ కూడా పట్టుకుంటాను. నా పొలంలోకి వచ్చి కాయలు కొడతారా? ఇది నీ పొలమా? లేకపోతే నీ తాత పొలమా? అవును, మా తాతదే. అవును. అయితే వెళ్ళి రాజుగారికి చెప్పుకోండి, ఆయనే ఈ పొలం నాకు ఇచ్చాడు. ఇగో కాగితాలు. ఆయన ఇస్తే మాత్రం ఏం చేసుకుంటావు? పంట పండించుకుంటాను. ఇక్కడ పంట పండించుకుంటావా? అవును. ఏంట్రా నువ్వు పండించుకునేది? చెమ్మలో తుమ్మకాయలు, ఈ రాళ్లలో తేళ్లు తొండలు గుడ్లు పెట్టుకోవడానికే తప్ప పంటలు పండవు. ఎందుకు పండవు? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు మగాడివే అయితే నేను ఆడదాను కాదు నీకే తెలుసు. ఏంటిది మీదికి వస్తావేంటి? అక్క నువ్వు అక్క. మా అక్క అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏంట్రా తొక్క. ఇక్కడ పంటేస్తే నీకు మిగిలేదు అదే. ఇక్కడ ఏం మిగులుతుందో చూపిస్తా. ఈ పొలంలో బంగారం పండించకపోతే. బంగారం దాకా ఎందుకయ్యా? అది అక్కడ బండరాయి కనిపిస్తుందా చూడు, అదొక్కడిది
నువ్వు మనిషిని ఒప్పుకుంటా. సరే తీస్తా, చూస్తుండు. ఆ చూస్తా. ఆ చూడు. అయ్యో రామా, చూస్తున్నాం కదా. ఆ ఎళ్ళు పంచుడు. ఆ అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం, లోకమే నీ వశం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం. బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడగా వెలిగించే నెత్తురుతో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కాలమే నీ పథం, కోరికే నీ రథం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఓయ్ అయ్యరామా, ఓయ్ అయ్యరామా. గణపతి గుంహవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. అయ్యో అయ్యో పంతులు గారు, అయ్యో ఇలా తనేసిందేంటండి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ కాదు, అంతా శుభం జరుగుతుంది. పొలానికి మొదటిసారి నీళ్లు వదిలినప్పుడు కన్నెపిల్ల అడుగు పెట్టిందంటే బంగారం పండుతుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. రోజు వచ్చి వెళ్తా ఉంది. ఎవరి తాలూకురా ఈ అమ్మాయి? అమ్మాయి ఆ. అమ్మాయి ఆ, అమ్మాయి గుర్తొచ్చింది. ఎవరు? కానీ గుర్తురావట్లేదు. మొత్తం పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సూరయ్య మాటలు నమ్మబాకండి, ఆయన విభీషణుడు లాంటుడు. మీ సావెట్లో ఆయనకు బాగా తెలుసు. నోర్మయ్, ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెరుచుకొని నువ్వేం చెప్పావు? అది పర్రభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాలని చెప్పి, పచ్చి గడ్డి కూడా పొలదని చెప్పి వాడికి రాయించేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేమయ్యా స్వామి? అటు పోయి చూడు, బీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టనే కనుక జరిగితే నేనెట్లయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నానో, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరై ఉంటుందబ్బా?
అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే నాకు చెప్పాలి. నన్ను మర్చిపోడు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు. 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి కనిపెట్టేశాను. అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను. కనిపెట్టేశాను. అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలేవట నీ అబ్బా. ఆగండ్రా, నువ్వు చెప్పు 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 చెప్పు. ఏంట్రా చెప్పు చెప్పు. చెప్పడానికే వచ్చాం. చెప్పు 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 చెప్పు. చెప్పాలా నేను? ఈడొకసారి అడ్డం వస్తాడు, ఆడొకసారి అడ్డం వస్తాడు, నువ్వు ఒకసారి అడ్డం వస్తావు. ఇట్లా అయితే చెప్పాలా? చెప్పాలా నేను? పెడతాను చెప్పరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పరా. తెలుసా? ఎవర్రా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. ఐసలకిడి. ఐసులు అక్కడ మర్యాదగా లంక ఖాళీ చేశారా? ఎందుకు? ఈ లంకలో రాజుగారు తప్ప ఇంకెవడు దున్నడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఒక్క నిమిషం అండి. రే రండ్రా. రేయ్, ఏంట్రా మాటలు? ఒక్క నిమిషం అండి, చర్చలు జరుగుతున్నాయి. ఏంటి? లేదండి, చర్చలు విఫలం అయ్యాయి. మేము వెళ్ళాం. వెళ్ళవా? వెళ్ళాం. అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేను ఎందుకు పరిగెత్తాలి? ఏం గుర్తులేదు, కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అదే అదే ఆ తర్వాత తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా. నాకు ఇచ్చింది 5 ఎకరాలే. నాకు రావాల్సిన మొత్తం 25 ఎకరాలు తీసుకునే వరకు ఈ లంక నుంచి కదలను. మళ్ళీ ఇలాంటి యథవేషాలు వేస్తే ఇంటికి వచ్చి తంతానని మీ బంగారాన్ని చెప్పండి.